ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు హనుమంతరావుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఆయన ఇటీవల అయ్యప్ప మాలాధారణ దీక్ష చేపట్టి శబరిమల అయ్యప్ప దేవాలయం వరకు మహాపాదయాత్రగా బయలుదేరి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు శాలువాతో ప్రత్యేకంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యప్ప ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా హనుమంతరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, శ్రీకాంత్, కృష్ణ, అనిల్, రాములు, రాము, సైదయ్య, సాయిలు, రాజు పాల్గొన్నారు. కోటి బ్రహ్మాండ నాయకునే రమశాస్తావే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. నవంబర్ 2వ తారీఖున కోటగిరి నుండి శబరిమల మహాపాదయాత్రలో భాగంగా బయలుదేరడం జరిగింది. డిసెంబర్ 17వ తారీఖు నాడు తిరిగి కోటగిరికి రావడం జరిగింది. 42 రోజుల పాటు ఈ పాదయాత్రలో రోజు 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు నడవడం జరిగింది. మొత్తం 1650 కిలోమీటర్లు భగవంతుని ఆశీస్సులతో నడవడం జరిగింది. డిసెంబర్ 14వ తారీఖున శాస్తా వారిని ధర్మశాస్త్ర అయ్యప్పను దర్శనం చేసుకొని 17వ తారీఖు తిరిగి కోటకి రావడం జరిగింది. ఈరోజు సోదరులైనటువంటి పత్రికా సోదరులు, నా సోదరులందరూ కూడా ఈ పాదయాత్ర చేసినందుకు గౌరవంగా నన్ను సన్మానించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వామి శరణం, స్వామి శరణమయ్య.